ఉండాలండి. అంటే నేను వర్కోహాలిక్. అంటే ఓకే. పని రాక్షసి నేను. నాకు ఇంట్లో గూడా అదే నన్ను కూర్చోబెట్టాలంటే కష్టపడతారు. ఏదుంటే అది ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలట. యాక్టివ్‌గా ఉంటుంది బ్రెయిన్. నాకు ఇది కంఫర్టబుల్ అంటే బికాజ్ నేను ఒక సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అనో ఏంటో తెలీదు. వెన్ యూ స్టే ఇన్ యువర్ కంఫర్ట్ జోన్ గ్రోత్ ఉండదండి. వెన్ యూ స్టెప్ ఔట్ ఆఫ్ ఇట్ అప్పుడే మనం ముందుకెళ్తాం. అప్పుడే మనం ముందుకెళ్ళగలం. అంతే గదా! అంతే. మన ఇప్పుడు గ్రోత్ గాని, మన డెవలప్‌మెంట్ గాని అప్పుడే ఉంటది. ఎప్పుడైనా ఇప్పుడు ఎవడన్నా ఇప్పుడు లక్షలు సంపాదించిన ఎవడన్నా ఎప్పుడో కంఫర్ట్ వదిలేసి చాలా కష్టపడితేనే ఆ లెవెల్‌కి వచ్చారు. అంటిల్ అన్లెస్ మన తాత ముత్తాతలు మన వాళ్ళ గురించి ఆలోచించి ఇంత ఆస్తి వదిలిపోతే అప్పుడు వాడు బద్ధకంగా ఉండొచ్చేమో. కానీ అదర్వైజ్ ఐఎమ్ షూర్ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు కంఫర్ట్ జోన్ బయటకొచ్చి చాలా వర్కౌట్ చేసుకొని ప్లాన్ చేసుకుంటే అంతే. దే వాంట్ ఎనీథింగ్. కొంతమంది ఏందంటే ఎందుకు రిస్క్ ఎందుకు, హ్మ్. సేఫ్ జోన్‌లో ఉన్నాం కదా అని సేఫ్ ఆగిపోతారు. జోన్‌లో అది ఉంటే అక్కడ యూ కెన్ నాట్ గ్రో. అంతే, అక్కడే ఉంటాం. అది నిలబడిపోతాం కదా. నిలబడిపోయినప్పుడు ఇంకేం ముందడుగు వేయలే, ఎందులోనూ వేయలేం కదా. ఏది తనంత తానే నీ దగ్గరికి రాదు. హ్మ్. శోధించి మీరే సాధించాలి. అవును. అవకాశాలని సృష్టించుకోవాల. అవకాశాలు లేనప్పుడు అవకాశాలను సృష్టించుకోవాలి. సో ఏది కంఫర్ట్ అంటే నాకు ఎనీ వర్క్ ఇస్ ఫైన్ విత్ మీ. మూవీస్ అంటే లెస్ వర్క్ ఉంటుంది. కానీ అది అగైన్ అలా కూర్చొని మన మన టైం కోసం వెయిట్ ఉండాలి. చేసి షార్ట్ చేసి కొన్ని సినిమాల్లో అయితే అలా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చొని వచ్చేసే వెళ్ళిపోయిన రోజులు ఉంటాయి. అంటే అప్పుడు అసలు వాళ్ళు ఏం పాపం షార్టే లేకుండా. వాళ్ళు వచ్చి పాపం చెప్తారు, అయ్యో సారీ మాధవి గారు సారీ అని. అంటే ఎందుకండి డబ్బులు ఇచ్చారు కదా, అంతే. కూర్చుంటే ఏంటి పని చేస్తే ఏంటి డబ్బులు వచ్చాయి. రామారావు గారు సైతం బాలకృష్ణ గారికి ఇదే చెప్పేవాడంట. ఆయన ఏదో లేట్గా వెళ్ళటం ఏదో చేసాడు, ఒక రోజు లేట్గా బయలుదేరుతుంటే ఏంది ఈ టైం దాకా ఏం చేస్తున్నావు అంటే, లేదు నాకు 12 గంటలకు 1 గంటకు షార్ట్. కాదు, నీకు ఈ రోజుకి ఇచ్చారు కదా, నువ్వు నీకు షార్ట్ ఉన్నా లేకపోయినా 8:00కల్లా వెళ్ళిపోవు. 7 కలా ఉంటారు అక్కడ ఆయన బాలకృష్ణ గారు. సో అది ఆయన అప్పుడు షేర్ చేసుకున్నారు అనమాట. అది వాళ్ళ ఫాదర్ని అలా ఫాలో అయ్యాడు. మీరు ఆయనతో కలిసి పనిచేశారు కదా మిత్రుడులో. ఇంకా చేశాను, కథానాయకుడు అది ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్ లో అది చేశాను. ఇంకా లక్ష్మి అంటే చేశాను నేను చాలానే. ఆయనతో ఇంకోటి కూడా లయన్ చేశాను. ఎప్పుడు అంటే ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం దొరికిందా? మాట్లాడతారు ఆయన అసలు మాధవి అని. అంటే నాకు అసలు అంత పెద్ద ఆయనకి నా పేరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఒక 2 సార్లు కలిసినప్పుడు కూడా మాధవి నువ్వు అప్పుడు చేశాం కదా అలా ఇలా గుర్తు. ఎంత జ్ఞాపక శక్తి అండి ఆయనకి, ట్రెమెండస్ అసలు. ఎలా ఉంటారు అసలు మామూలుగా మనుషులతో? ఆయన రకరకాలుగా తెలియదండి ఎవరి గురించి. నేను ఇదే చెప్తాను, ఎప్పుడన్నా ఇంటర్వ్యూస్లో అడిగితే మనుషులు రకరకాల చోట్ల రకరకాలుగా ఉంటారు. మన దగ్గర ఉన్నదే అదే అనుకోవాలి. మన ఎక్స్పీరియన్స్ మనది. ఇంకోళ్ళ దగ్గర ఇప్పుడు మొన్న ఒక దానిలో ఏదో పవన్ కళ్యాణ్ గారు ఎవరు వస్తే అవతలకు బాగా ఏదో ఒకటి వచ్చింది వీడియో. ఆ వీడియో చూసాను. అంటే ఆయన అన్నిసార్లు అలా ఏం విసుక్కోరు. ఆ రోజు ఆయన ఎందుకో విసుక్కున్నారు. ఇంకా అదే మాటికి దాని మీద అన్ని వచ్చాయన్నమాట. సో అది వైరల్ చేసేసి దాన్ని చేసి ట్రోల్ చేసి, అంటే ఇవన్నీ ఇప్పుడు మీడియా వచ్చింది కాబట్టి ఈజీ అయిపోయింది. కానీ ఎవరి బిహేవియర్ కూడా ఇప్పుడు ఇలా ఉంది ఇలాగే ఉంటుందని చెప్పలేము మనం. హీరోలు కానీ హీరోయిన్ వాళ్ళు ఒక జోన్లో ఉంటారు. అంటే మనం కలిసి పని చేసేటప్పుడు ఆటోమేటిక్గా కొంతమంది మీద మనకి ఇష్టం ఏర్పడిపోతుంది, మింగిల్ అయిపోతాం బాగా వాళ్ళతోటి, సరదాగా గడిచిపోతుంది అన్నట్టు ఉంటుంది కదా. అలా మీరు పనిచేస్తున్న యాక్టర్స్లో అది హీరోలు కావచ్చు ఇంకొకటి కావచ్చు, అలా మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు? బాగా పని చేసి నచ్చడానికి పెద్ద ఛాన్స్ ఉండదు సార్. ఎందుకంటే మనకి ఎంత నిడివి తక్కువ ఉంటుంది వాళ్ళతో ఉండే ఇంటరాక్షన్ కానీ. వాళ్ళని ఇప్పుడు మనకి ఇష్టపడాలంటే ఒకటి మనం గమనించాలి, మనకి నచ్చినట్టు వాళ్ళు ఉంటే అప్పుడు నచ్చుతారు. కానీ వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటే మనం ఇంకా నచ్చడం అనేది ఐ డోంట్ థింక్ సో అది అవుతుంది అని. కానీ మీకు అల్లు అర్జున్ గారు అంటే ప్రత్యేక అభిమానం అని చెప్పిన్నాను. అంటే అల్లు అర్జున్ గారు ఇష్టం, ఎందుకంటే ఆయన చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. వచ్చి అంటే స్మైలింగ్ గా, అంటే చాలా సింపుల్ గా, ఎప్పుడు అంటే మనం వెళ్ళి మాట్లాడచ్చు అన్నట్టు ఉంటుంది ఆయనతో పక్కన ఉంటే. వేరే ఫ్రెండ్లీ నేచర్ గా ఉంటారు. సో అదే ఆయన ఇష్టం అంటే నచ్చుతారు అట్లా. సో ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది. అంటే నేషనల్ అవార్డు సినిమాకి స్టార్ట్ చేసిన తర్వాత 69 సంవత్సరాలు అయితే ఫస్ట్ ఒక తెలుగు యాక్టర్ నేషనల్ అవార్డు తీసుకోవటం అనేది ఆయనే. ఎన్టీఆర్ లాంటి స్టార్ అవార్డ్స్ లెజెండ్స్, అక్కినేని నాగేశ్వరరావు అందరికీ
జరగనిది, సాధ్యం కానిది, అది వేరే వేరే ఏ రీజన్స్ అయినా కావచ్చు. అవును. బట్ ఈ రోజు ఈయన తీసుకోవటం అది అంటే పుష్ప అంతే కదా, ఆయన కంఫర్ట్ జోన్ అన్నాం కదా, అందులోంచి బయటకు వచ్చి ఆ భుజం ఇలా వేసుకొని ఉన్నందుకు ఆయనకి ఒక గూనిలాగా పెట్టుకొని ప్రాబ్లం అయిందంట కదా, చాలా ప్రాబ్లం అయిందంట, ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయినా కానీ డీగ్లామరస్ మొత్తం, అంటే రగ్గెడ్ లుక్. అది అందులో అల్లు అర్జున్ కాదు, మనకి ఆ పుష్పనే కనిపిస్తారు. అంటే అది ఆ భాష కానీ ఎంత స్టైల్ గా ఉండే ఆయన, అంత అసలు అలా ఉండే, అంత ట్రాన్స్ఫర్మేషన్, అంత కష్టపడ్డారు కాబట్టి దాని ఫలితం. అదే ఆయన కంఫర్ట్ జోన్ లో ఉండి, లేదు ఇక్కడ ఒక చిన్నదేదో ఇంత మరకేసుకొని నేను అలాగే గ్లామర్ గా ఉంటా అంటే ఐ డోంట్ థింక్ అది వచ్చి ఉండేది కాదు. అంటే ఆయన కష్టానికి, ఆయన దానితో ఆయన పర్ఫార్మెన్స్, దాంట్లో ఆయన ఇమిడిపోయినటువంటి విధానం, డెడికేషన్. సో ఇప్పుడు అందరం కూడా, మన తెలుగు వాళ్ళందరం కూడా గర్వపడ్డదాకా ఇది నిజంగా. మీరు అంటే ఇన్ని సినిమాలు చేసినా కానీ, టీవీ సీరియల్స్ చేశారు కదా, మీకు మనసుకు బాగా నచ్చింది, దగ్గరైన పాత్రలు ఉన్నాయా, చేశారు అసలు? చేశానండి, 2-3 ఉన్నాయి. ఒకటి కంటే కూతుర్ని కనాలి అనే దానిలో రత్నం అని ఒక క్యారెక్టర్, ఓకే, హిలేరియస్ క్యారెక్టర్ అసలు. అదంటే బాడీ లాంగ్వేజ్ కానీ మాస్ క్యారెక్టర్ అనమాట. అంటే అది చాలా, నేను ఎలా ఉంటానో దానికి కంప్లీట్లీ ఆపోజిట్. ఫస్ట్ డే అయితే నేను చేయలేకపోయాను అసలు, అంటే నాకు రాలేదు అది. అంటే ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ అనమాట. తర్వాత డైరెక్టర్ గారి హెల్ప్తో ఆయన వాళ్ళు చాలా ఇదిగా చేస్తారండి. ఈ సీరియల్స్ అనేవి నాట్ అన్ ఈజీ థింగ్. అవును, చాలా కష్టం. డైలీ సీరియల్ షూట్ గానీ అంటే వాళ్ళ టార్గెట్ చాలా ఉంటుంది. సీన్స్ తీయాలి, పర్ఫెక్ట్ గా తీయాలి, బాగా చేయించుకోవాలి, అలా చాలా ఉంటాయి. బట్ అంటే అది అంతలో ఆయన చెప్పి భలే బాగా చేయించుకున్నారు. అదొకటి చాలా ఇష్టం. దేవ్యాని క్యారెక్టర్ ఆఫ్ కోర్స్ చాలా ఇష్టం. అభిషేకం అంటే చేసినవన్నీ చాలా ఇదిగానే, రాబోయే చందమామలో క్యారెక్టర్ ఫలానా నచ్చలేదనేది ఏం లేదండి. అంటే చాలా ఎక్కువ ఎలివేషన్ ఇచ్చిన మాత్రం దేవయాని క్యారెక్టర్ కదా, దేవ్యాని నెగటివ్ రోల్ అవటం అంటే అందులో రకరకాలుగా ఉంటుందండి. అంటే ఇప్పుడు అభిషేకంలో అంటే నేను ఒకలాగా ఉంటాను, అందరితో ఒకలాగే ఉంటాను, ఒకటే మూడ్ క్యారీ అవుతుంది త్రూ అవుట్. సేమ్ ఒకటే ఎమోషన్ అన్నట్టు, ఒకటే ఎమోషన్ క్యారీ అయ్యేది, చాలా ఫెరోషియస్ అదే ఉంటుంది అనమాట. దేవ్యాని ఏంటి, ఆ హీరోతో ఒకలాగా, ఆ కోడలతో ఒకలాగా, తోడి కోడలతో ఒకలాగా, హీరోయిన్తో ఒకలాగా, అలా రకరకాలుగా వేరియేషన్ అనమాట. సడన్ గా ఇక్కడ ఉన్నదాన్ని మళ్ళీ మార్చి అప్పుడు ఇలా ద్వైధీ భావాలు చూపించాలి. సో అది చాలా అందరికీ నచ్చింది, చాలా ఛాలెంజింగ్ గా. చాలా మంది కూడా మళ్ళా ఎప్పుడు వస్తారు మీరు గ్యాన్ కంటే, అలా కాదు కదా, ఏదో మనకి నచ్చినప్పుడు వెళ్ళిపోయి నచ్చినప్పుడు వస్తే కాదు కదా, ఇట్స్ నాట్ ఆ సినిమా థియేటర్. మీకు అంటే మీకు కుదరక వదిలేశారా, లేకపోతే వాళ్ళే వేరే వాళ్ళని చూస్ చేశారా? కాదు కదా, నేను యూకే వెళ్ళాను కదండి, మా వారి జాబ్ కాంట్రాక్ట్ కోసం. యాక్చువల్లీ అది లాంగ్ టర్మ్ ఉండాలి, అందుకని వదిలేసి వెళ్ళాలి. అయితే ఎవరు వదులుకుంటారండి అంత మంచి ఆపర్చునిటీ, అంత మంచి రోల్. ఇట్స్ వెరీ వెరీ గుడ్. అంటే కంపెనీ భూమి ఎంటర్టైన్మెంట్స్ కూడా చాలా వెరీ హ్యాపీ విత్ మీ, నా వర్క్ గురించి కానీ. బట్ అన్నీ కొన్ని ఆల్ గుడ్ థింగ్స్ కమ్ టు అన్ ఎండ్ అన్నట్టు, అది ఇప్పటికీ నాకు ఆ క్యారెక్టర్ రంగా నేను లేచి లోపలికి వెళ్ళిపోతాను నేను. ఎందుకంటే చూడలేకని కాదు, నేను చేయాల్సిన క్యారెక్టర్లో వేరే వాళ్ళు ఉంటే ఎలా ఉంటుంది అది. అందుకని ఆవిడ సంగీత గారు, ఆవిడ చాలా అందంగా ఉంటారు, ఆవిడ చాలా బాగుంటారు. కాకపోతే ఏంటంటే పాపం ఆవిడ కూడా కష్టపడి ఉండొచ్చు ఆ రోల్. మనం డైరెక్ట్ గా చేయడం వేరే, ఇంకోళ్ళు చేసిన దాన్ని ఈక్వల్ తేవాలంటే కొంచెం కష్టం. కంపారిజన్ వస్తుంది, ఫీల్ అయి ఉంటుంది ఆవిడ, ప్రెషర్ ఆ ప్రెషర్ ఉంటుంది, ఉండొచ్చు, మనకు తెలియదు ఆవిడ, ఎందుకంటే నాకు పెద్ద పరిచయం లేదు ఆవిడ. సో మీకంటే చాలా సీనియర్ కదా, కేవలం మీ వారి కోసం త్యాగం చేశారు అనమాట. ఇలా వదిలేసాను. కానీ అప్పుడు మీరు అనుకోలేదా, అంటే ఒక పక్క సీరియల్స్ అది వదులుకోవడం ఒకటి, సినిమాలకు కూడా దూరం అయిపోతారు కదా. అంటే సినిమాలు ఎటు ఒక 1-2 months గ్యాప్ వస్తాయండి, వరుసగా మనకి వెంటబడి సినిమాలు అనేవి. అంటే ఇది లిమిటెడ్ పీరియడ్ అన్నట్టుగానే వెళ్ళారా అక్కడికి? అంటే ముందు అలా లేకుండా, ముందు లాంగ్ టర్మ్. ఇప్పటికీ ఐ హోల్డ్ అ వీసా, యూకే వీసా. ఇప్పటికీ నేను వెళ్ళిపోవచ్చు యూకే కావాలంటే. కానీ అది జాబ్ బట్టి, మనకి యూకే వీసా అనేది అంత ఈజీగా రాదు, చాలా ప్రాసెస్ లాంటిది కాదు అది. యూఎస్ కూడా కష్టం, అసలు ఏదైనా ఫారిన్ కంట్రీ వెళ్ళాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో
ఆ జాబ్ లాంగ్ టర్మ్ ఉంటుంది అనుకున్నాం, బట్ షార్ట్ టర్మ్లో అయిపోయింది మా హస్బెండ్కి. సో మళ్ళీ ఖాళీగా ఎందుకు, నా ఆపర్చునిటీస్ అన్ని పోతాయి ఇక్కడ. ఐ రియలీ వాంటెడ్ టు కంటిన్యూ మై కెరియర్ అనమాట. సో అందుకని మళ్ళీ వచ్చాను. ఓకే. అంటే అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మీకు మంచిగా పేరు తీసుకొచ్చినటువంటి టైంలో ఆ సీరియల్ని వదిలిపెట్టి ఆయన కోసం వెళ్తున్నప్పుడు ఆయన అన్నారా ఏమన్నా? వారేమంటారండి, వారికి బాగానే ఉంటుంది, ఆయనతో వెళ్ళి ఆయన కోసం వెళ్తున్నాను కదా, ఆయన ఏం అనలేదు. కానీ అంటే ఇంకా అంతే కదండి. ఇప్పుడు మీకంటూ ఒక ఇండివిడ్యువాలిటీ ఉంటుంది, అది మీ కెరీర్. సో దాని మధ్యలో సడన్ గా వదిలేసుకొని వెళ్ళాల్సి రావటం అనేది, ఆయన్ని చూసుకోవడం ఆయనకి అంటే ఆయన ఇప్పుడు ఒక్కళ్ళే వెళ్ళి ఉండే, ఇప్పుడు ఆయన అలా పెరిగారు చిన్నప్పటి నుంచి. ఎవరో ఒకళ్ళ వాళ్ళ మదర్ డిపెండెంట్ అన్నమాట కంప్లీట్ గా. కైండ్ ఆఫ్ అంటే తనకి ఉండగలుగుతారు, కానీ ఎవరైనా సపోర్ట్ కంపల్సరీ కావాలి. అంటే జాబ్ చేసుకుంటూ ఉంటే, ఆయన చదువుకుంటూ ఉంటే అలా పక్క నుంచి మేము ఫుడ్ ఇచ్చేసి ప్లేట్ చేతిలో ఇచ్చి చేతులు తీయడం, అలా ఆయనకు అది అలవాటు అయిపోయింది అనమాట. మీది లవ్ మ్యారేజ్ అంటే తెలుసు అలా. అంటే ఇద్దరు ఫ్యామిలీస్ కాదు, ఆయన మా నాన్నగారు మా ఇంటికి వచ్చి చెస్ ఆడుకునేవాళ్ళు, అలా తెలుసు అనమాట. అలా అనుకోకుండా అలా మ్యారేజ్ అయింది. అప్పుడు ఏ వయసులో అయింది మీకు? నాకు 17 ఏళ్ళకి అయిందండి. చిన్న ఇంత పిల్లని బాల్య వివాహం. అయితే బాల్య వివాహం కాదు. సో మీకు ఇంకా పూర్తి దాని మీద పెళ్లి మీద అవగాహన రాని టైంలో జరిగిపోయింది. అసలు పోన్లేండి, మంచిది. కొన్ని విషయాలు అలా లేకపోతే నేను అసలు పెళ్ళే చేసుకోకుండా హాయిగా ఉండేదాన్ని అండి. పెళ్ళి అలా అంత. పెళ్ళి అంటే మీరు ఎక్కువగానే చదువుకున్నారు కదా? నేను పెళ్ళి అయిన తర్వాత చదువుకున్నాను, ఎంకామ్ ఎంబీఏ ఇచ్చారండి. ఎంబీఏ. సో మీరు వెల్ ఎడ్యుకేటెడ్, అంటే ఇప్పుడు టర్మ్స్లో చెప్పాలంటే చాలా మంది ఆర్టిస్టుల కంటే హైలీ ఎడ్యుకేటెడ్ అనే చెప్పుకోవాలి. అందుకంటే ఇష్టం, చదువుకోవడం అంటే ఇష్టం. ఇప్పుడు తర్వాత కూడా సర్టిఫికేషన్స్ చేశాను. అది కంటిన్యూస్ అండి, లెర్నింగ్ అనేది కంటిన్యూస్. కాబట్టే మనం ఇలా, లేకపోతే గాసిప్ చెప్పుకోవడము, వాళ్ళ మీద మాట్లాడడం, వీళ్ళ అంటే ఒకలాగా ఐడియల్గా మనని మనం మేనేజ్ చేసుకోవడమే లైఫ్ అండి. ఇంకోళ్ళని మేనేజ్ చేయక్కర్లే. మనం మేనేజ్ చేసుకుంటూ పోవడమే లైఫ్. సో అది నేను అర్థం చేసుకున్న తర్వాత చాలా ఈజీగా ఉంటుంది అందరికి. సో మీరు పెళ్ళైన తర్వాత కూడా చదువుకోవడానికి తగ్గట్టుగా మీ పరిస్థితులు అయితే బాగానే ఉన్నాయి. కొన్ని చోట్ల అసలు కుదరదు కదా మనకి. అంటే నేను విననుగా. అంతేనా? మనం తగ్గేదే లే. పుష్పేనా? లేడీ పుష్ప అన్నమాట. అంత కాకపోయినా అంటే కన్విన్స్ చేసుకుంటాను నేను ఏదన్నా. నేను ఒకవేళ లేదు నో అనేది చాలా తక్కువ తీసుకుంటాను. ఇంకా మరీ మనకు వల్ల కాదంటే సరే అని చెప్పి వెళ్ళిపోతా, కానీ ట్రై చేస్తాను. మీ ఇంట్లో మీకు బాగా వాల్యూ ఇచ్చేవాళ్ళు, మీకు బాగా గౌరవం ఇచ్చేవాళ్ళు ఎవరు? అందరూ. నా పిల్లలు, మా ఆయన. ఇద్దరేగా పిల్లలు? ఇద్దరు అబ్బాయిలు. ఎవరన్నా మాధవి అంటే నేను ఉంటే ఒక లెక్క, లేకపోతే ఇంకో లెక్క, అలా ఉంటుంది. నేను ఉన్నానంటే మొత్తం అమ్మ అందరూ అమ్మయ్య ఇంకా లైక్ థింగ్స్ ఫాస్ట్గా అవుతాయి. లేకుంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ నా మీద. మా అక్క, మా మదర్, మా అన్నయ్య, చాలా ఫ్యామిలీ తోటి మంచి అటాచ్మెంట్, చాలా ఎక్కువ అటాచ్మెంట్. ఇప్పుడు మీరు ఇందాక చూసాము అమ్మతో మీరు మాట్లాడిన అమ్మతో కూడా మీరు అలాగే చాలా ఫ్రెండ్లీగా ఉంటా. అమ్మని రకరకాలుగా ఏడిపిస్తూ ఉంటా. నాన్నగారు 98లో పోయారండి, చనిపోయారు క్యాన్సర్ వల్ల. సో ఆవిడ ఒంటరిగా ఫీల్ కాకుండా చాలా, మా అక్క కానీ మేము ముగ్గురం చాలా బాగా చూసుకుంటాం. 1998 అదే. సో అప్పటి నుంచి ఆవిడ చాలా చిన్నప్పుడు అంటే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు పోయారు కాబట్టి 25 years అయిపోయింది ఇప్పుడు. అది అమ్మకి అప్పుడు జస్ట్ 40 అంతే. సో మేమేంటంటే చాలా ఇదిగా ఉంటాం తన్ని. ఇప్పుడు మా అక్క నేను ఇక్కడే ఉంటాం కదా హైదరాబాద్లో. నా దగ్గర రా అంటే నా దగ్గర రా అని చెప్పి కొట్టుకుంటూ ఉంటాం. మా అమ్మ అంటుంది ఫోన్లేవే నీ దగ్గర ఉంచుకో అని కొట్టుకోకుండా నా దగ్గర అని చెప్పి కొట్టుకుంటున్నారు. లేదా నువ్వు తీసుకో అని అనుకోవట్లేదని అంటుంది మా అమ్మ. ఎంతమంది మొత్తం పిల్లలు? ముగ్గురం అండి, అన్నయ్య, నేను, అక్క. మీరే చిన్నవాళ్ళు? నేను చిన్న. కొంచెం గారాబం ఎక్కువ ఉంటుంది చిన్న, కొంచెమా ఎక్కువగానే. చాలా. ఈవెన్ మీ బ్రదర్, మీ అక్క కూడా గారాబం చేసి ఉంటారు. అంటే మా అన్నయ్య, మా బాబాయ్లు 5 బాబాయ్లు నాకు. అవునా? ఒక ఆయన చనిపోయారు,
అక్కడ కూడా నాన్నగారు పెద్ద ఆయన. నాన్న పెద్ద. ఓకే. నాన్న పెద్ద. మొత్తం 6 అన్నమాట వాళ్ళు. సో అంత పెద్ద ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ. అందరూ చాలా అంటే నేను అలాగే ఉంటాను, చాలా అఫెక్షనేట్గా ఉంటాను. ఎందుకంటే మనము వాళ్ళతోని మనం మంచి టైప్స్ పెట్టిన రిలేటివ్స్ కదా, ఎప్పుడు ఎదురుపడుతూ ఉంటాం వాళ్ళతో. ఇప్పుడు గొడవ పడి మేము ఆస్తులు తీసుకునేది లేదు, కొన్ని అప్పులు తీర్చేవాళ్ళు లేరు. ఓన్లీ థింగ్ ఈజ్ మంచి మంచి బిహేవియరే మనం ఇంకోళ్ళకి ఎక్స్చేంజ్ చేయగలుగుతాం కదా. సో నేను ఐ మేక్ ష్యూర్ ఐఎమ్ ఫైన్ విత్ ఎవ్రీబడి. ఏదైనా ఉన్న పెద్ద ఫ్యామిలీ ఎవరికన్నా ఈ సినిమా ఫీల్డ్ తోటి ఎలాంటి సంబంధాలు ఉన్నాయా? మొత్తం అటు లేరు ఇటు లేరు, ఎవరు లేరండి. ఒక మాధవి. సో మాధవిని వాళ్ళు ఎలా చూస్తారు? చాలా స్పెషల్ గా చూస్తారు. చాలా అంటే అదే చెప్పాను కదా, మా పిన్ని సైడ్ వాళ్ళు కూడా వాళ్ళు బాగా ఎడ్యుకేటెడ్. మా అమ్మ సైడ్ వాళ్ళందరూ, మా తాతగారు ఆర్మీలో రిటైర్ అయిన మనిషి. అలా డిసిప్లిన్ కానీ అమ్మ ఒక కళ్ళు అసలు చాలా ఏబుల్ అని, అందరూ చాలా ఎడ్యుకేటెడ్ డాక్టర్స్, వెల్ రెడ్ పీపుల్ అనమాట. మా అమ్మమ్మ గారు రచయిత్రి, ఆవిడ కావ్యాలు రాసి, అంటే షీఈ్ ఆల్సో, ఆవిడకి అప్పుడే చాలా సభలు. ఈ పేరు దర్భా భాస్కరమ్మ. దర్భా భాస్కరమ్మ ఆవిడ రామాయణం రాశారు, మళ్ళా కావ్యాలు ఏవో రాశారు, ఛందస్సుతో పద్యాలు రాసేవాళ్ళు. ఆవిడన్నీ చాలా కవి సమ్మేళనాలు అవుతుండే కవయిత్రి. ఆవిడ కవయిత్రి తిలక, ఇంకేవో బిరుదులు కూడా ఇచ్చారు అలా అనమాట. అదే మళ్ళీ మా మదర్ కూడా రాస్తారు, మదర్ కూడా రైటర్, దర్భారమణి, దర్భా వెంకటరమణి. ఫేస్బుక్ లో తను చాలా ఏదో చైన్ స్టోరీస్ ఉంటాయి కదా, అవి రాశారు. అలా చాలా